ఒక ఆలయ నిర్మాణం కోసం కొన్నేళ్ల పాటు నిరంతర పోరాటం జరగడం, ఆ పోరాటంలో భక్తులు విజయాన్ని సాధించి అనుకున్నట్లుగానే ఆలయాన్ని నిర్మించడం, ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగే రోజు కోసం కొన్ని కోట్ల కళ్ళు ఎదురు చూడడం, ఇవన్నీ బహుశా ఈ యుగంలో ఇదేనేమో జరగడం. రామ జన్మభూమిలో బాలరాముని ప్రతిష్ఠ కోసం జరిగిన పోరాటం ఖచ్చితంగా రాబోయే తరాలకు ఓ గొప్ప నిదర్శనంగా నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ క్రమంలో ఇప్పటికే దేశమంతటా అయోధ్య రామయ్య ప్రతిష్ఠ వైభోగ కళ కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని ప్రజలు ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు తమ చేతులపై జై శ్రీరామ్ అనే టాటూలు కూడా వేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆనాడు రాముడు తన గుండెల్లో ఉన్నాడంటూ గుండెను చీల్చి చూపించిన తన ప్రేమను కనబరిచాడు హనుమంతుడు. ఇప్పటికీ ఆ రామయ్యను అంతే భక్తిగా కొలిచే ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఈ తరంలో కూడా ప్రజలు శ్రీరామునిపై ఉన్న ప్రేమను రకరకాలుగా కనబరుస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో వార్తలను నిత్యం చూస్తూనే వస్తున్నాం. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లోని ప్రజలు శ్రీరాముడిపై తమకున్న ప్రేమను కనబర్చే క్రమంలో తమ చేతిపై రాముని పేరును చెక్కించుకుంటున్నారు. ఇప్పుడున్న కాలంలో చాలా మంది యువత టాటూలు వేయించుకోవడం అనేది కామన్ అయిపోయింది. తమకు ఇష్టమైన వారి పేరును, సింబల్స్ను టాటూలుగా వేయించుకుంటున్నారు. కానీ ఉత్తరప్రదేశ్లోని కొంతమంది ప్రజలు మాత్రం అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ రామునిపై తమకున్న అపారమైన ప్రేమను, భక్తిని చాటుతూ చేతిపై జై శ్రీరామ్ అనే టాటూలు వేయించుకుంటున్నారు. ఇప్పుడు జై శ్రీరామ్ అనే పేరుతో ఉన్న టాటూలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఒకరిని చూసి ఒకరు వరుసగా ఆ రాముని పేరును తమ చేతులపై టాటూలుగా వేయించుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే నాగ్పూర్కి చెందిన టాటూ ఆర్టిస్ట్ ఒక ఆఫర్ను ప్రకటించారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకను పురస్కరించుకొని హృతిక్ దౌరాడే అనే యువకుడు 1001 మందికి ఉచితంగా జై శ్రీరామ్ పేరుతో టాటూ వేయిస్తానని ప్రకటించాడు. దీంతో యువకులంతా శ్రీరామ్ టాటూ వేయించుకోవడానికి క్యూ కట్టేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా దేశం మొత్తం మీద ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో శ్రీరామ నామాన్ని స్మరిస్తున్నారు. ఇప్పటికే అయోధ్యలో ప్రతిష్టకు సంబంధించి అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ మహోత్సవం ఘనంగా జరగనుంది. ఏదేమైనా ఇలా ఎవరికి తోచిన విధంగా వారు రామయ్య కరుణా కటాక్షాలను పొందడానికి భక్తితో చేసే ప్రయత్నాలు చూడముచ్చటగా అనిపిస్తున్నాయని చెప్పి తీరాలి. మరి యూపీలో జై శ్రీరామ్ అని కొంతమంది వేయించుకున్న టాటూలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.